ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగ యువత రణభేరి మోగించింది. తమకు డిమాండ్లు పరిష్కారం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలతో హోరెత్తించింది. దాంతోపాటుగా గాంధీ హాస్పిటల్లో గత 8 రోజులుగా మోతీలాల్ నాయక్ అనే విద్యార్థి నాయకుడు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. సో నిరాహార దీక్షకు మద్దతుగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కదం తొక్కారు, నిరుద్యోగార్థులు తనకు సపోర్టుగా నిలిచారు. అయితే గాంధీ ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైట్, వాసుదేవరెడ్డి గారు, నిరుద్యోగుల రణభేరి అనేది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. దాంతోపాటుగా మోతీలాల్ నాయక్ దీక్షకు సపోర్టుగా అన్ని చోట్ల నుంచి కూడా విద్యార్థులు ఒక ప్రపంచంలాగా తమ ఆందోళనలు కొనసాగించారు. సో ఇది ఇంకా ఎన్ని రోజులు ఇట్లా నిరుద్యోగుల రణభేరి కొనసాగాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు దత్తాత్రేయ గారికి, మీకు అదేవిధంగా ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా రణరంగం అవుతున్న సందర్భం అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. గత 3-4 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి ప్రధానంగా ఉపయోగపడ్డ శ్రేణులు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే అది నిరుద్యోగ మిత్రులు మాత్రమే. ఆనాడు నిరుద్యోగులందరినీ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టి అశోక్ నగర్కు మీ రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్ళి మీ నాయకులందరూ కూడా, కోచింగ్ సెంటర్లలో ఉన్న విద్యార్థులందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తలేదని చెప్పి రెచ్చగొట్టిండ్రు. వాస్తవంగా ఆనాడు మేము ఒక బీఆర్ఎస్ పార్టీగా ఇచ్చిన ఉద్యోగాలను కొంత చెప్పుకోలేకపోయినాం, కొంత వెనుకబడ్డాం. దాన్ని క్యాచ్ చేసుకున్న కాంగ్రెస్ నాయకులు యూత్ను, ముఖ్యంగా నిరుద్యోగులను, ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులను రెచ్చగొట్టి దాన్ని క్యాచ్ చేసుకోవడానికి బస్సు యాత్ర పేరిట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన ఈ కాంగ్రెస్ నాయకులకు ఇవాళ ఎవరైతే నిరుద్యోగులను రెచ్చగొట్టిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఇవాళ నిజంగా ప్రిపేర్ అయ్యి అన్నమో రామచంద్ర అంటూ గ్రామాల నుంచి వచ్చి ఇలా పట్టణాల్లో ఉండుకుంటా, కోచింగ్ సెంటర్లకు పోకుండా అనేక ఇబ్బందులు పడుకుంటా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ మిత్రులకు మాత్రం ఒక్క ఉద్యోగం రాలేదు ఇప్పటి వరకు. ఇలా వీరు చెప్పిన ఏది కూడా అమలు కాలేదు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ గొప్పగా చెప్పిండ్రు. తెలంగాణలో అధికారంలోకి వస్తే మేము వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇలా మెగా డిఎస్సీ అని చెప్పారు. మెగా డిఎస్సీ దగా డిఎస్సీ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా బస్సు యాత్రలో భాగంగా ఈ పార్టీ నాయకులు, వారి పార్టీ యూత్కు సంబంధించిన నాయకులందరూ కూడా గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో 1000, 2000, 3000 ఉద్యోగాలు పెంచి ఎగ్జామ్ పెడతామని చెప్పిన ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ న్యాయమైన డిమాండ్ల కోసం మోతీలాల్ నాయక్ గత 8 రోజులుగా నిరాదీక్ష చేస్తుంటే కనీసం పట్టించుకోండి ఈ ప్రభుత్వం. గ్రూప్స్ 1:100 కూడా పిలుస్తున్నారు మెయిన్స్కి సంబంధించి. అదే కరెక్ట్. గ్రూప్ 1కి సంబంధించి కూడా, మెయిన్స్కి సంబంధించి కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇద్దామనుకున్నా కూడా సరే మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇలా కాంగ్రెస్ నాయకులే, ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కే స్వయంగా మేము ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1:100 ఎందుకు పిలవకూడదని చెప్పి పిలవాలని చెప్పి డిమాండ్ చేసిన ఈ కాంగ్రెస్ నాయకులే ఈరోజు 1:100 పిలవాలంటే కనీసం మాట్లాడరు. అరే, ఒక్క రూపాయి కూడా మీకు అదనంగా భారం లేని ఈ ప్రభుత్వానికి పోస్టులు పెంచడానికి ఏమొచ్చింది? ఆ రోజు మీరు ఏమన్నారు? 25,000 ప్రభుత్వ ఉద్యోగ టీచర్లు ఖాళీ అని చెప్పారు కదా, మరి ఎందుకు వేయలేకపోతా ఉన్నారు? ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు అదనంగా ఇచ్చిర్రు తప్పితే ఇలా గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచిండ్రు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చిండ్రా? డిఎస్సికి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కు అదనంగా 5,000 పెంచి 11,000 చేసిండ్రు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చిండ్రా? ఎక్కడ కొత్త నోటిఫికేషన్ ఇచ్చిండ్రు? ఈ 7 నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగులకు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇలా అందుకే నిరుద్యోగులంతా కూడా అగ్గై మండుతూ ఉన్నారు. మీరు వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, మేము ఇచ్చిన డిమాండ్ ఏది కూడా, మాకు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్స్తలేరు, ఇలా ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నారని చెప్పి ఇలా తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కడికక్కడ నిన్న నల్గొండలో కొమిటిరెడ్డి వెంకటరెడ్డి మీను గౌరవ చేయడం జరిగింది. మహబూబ్నగర్లో ఎక్కడికక్కడ జిల్లాల వారీగా మొన్న వరంగల్ జిల్లాకు రేవంత్ రెడ్డి గారు వస్తే
అక్కడ గ్రంథాలయంలో ప్రిపేర్ అవుతున్న వారందరూ యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో ప్రిపేర్ అవుతున్న వారందరూ కూడా పెద్ద ఎత్తున తరలిచ్చి ముఖ్యమంత్రి గారికి కలిసి రిప్రజెంటేషన్ చేయాలి, ఈ విషయాలను చెప్పాలని చెప్తే మరి మొత్తం గేట్ అవతల నెట్టిపడేసిండు ఈ ప్రభుత్వం. ప్రజాపాలన అని చెప్పుకున్న ఈ ప్రభుత్వం ఇలా ప్రజా కంటక పాలన చేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. మీరు ఇచ్చిన హామీలు ఏది నెరవేరుస్తా ఉన్నారు? ఆనాడు అంత గొప్పగా చెప్పింది కదా, మీ మేనిఫెస్టోలో గొప్పగా చెప్పింది కదా, కాంగ్రెస్ మేనిఫెస్టో మొత్తం బ్రహ్మాండంగా ఆనాడు చెప్పింది కదా మేనిఫెస్టోలో. ఏది అమలు చేసిండ్రు? ఇలా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు అమలు చేసిండ్రా? ఉద్యోగాలు ఇస్తున్నదాన్ని ఏదైనా ఉద్యోగం కొత్తగా ఇస్తా ఉన్నారా? ఏది లేదు కదా. అందుకే నిరుద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీగా మీరు వెంటనే ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వెంటనే ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులను పిలుచుకొని మాట్లాడాలి. ఇవన్నీ చేయవలసిన పనులే తప్పితే చేయకూడదు లేదు. టెక్నికల్ రీజన్ ఏమీ లేదు. టెక్నికల్ రీజన్ అని చెప్పి ఈ ప్రభుత్వం తప్పించుకుంటా ఉన్నది. టెక్నికల్ రీజన్ అసలే లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నిరుద్యోగ సమస్య పైన స్పందించాలి. మోతిలాల్ నాయక్ చావు మధ్యలో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. వారిని ఆ అమర్ దీక్షను విరమించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాం. దత్తాత్రేయ గారు, నిరుద్యోగులకి ఇచ్చినటువంటి మాట జాబ్ క్యాలెండర్ అనేది, సో ఈ పలానా రోజు ఈ నోటిఫికేషన్ వస్తుంది, పలానా ఈ ఎగ్జామ్ ఉంటుంది అనేది చాలా క్లియర్గా వాళ్ళు చెప్తామని చెప్పేసి ఎన్నికల దాంట్లో హామీ ఇచ్చారు. సో దాని గురించి వాళ్ళ నిరుద్యోగులు విద్యోగార్థులు వాళ్ళ రణబేరి మోగించాల్సిందేనా? సో వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం ఎక్కడ కనిపించట్లేదా? తెలంగాణ రాష్ట్ర చరిత్రనే దేశంలో ఏ రాష్ట్ర ఏర్పాటులో కూడా ఉద్యోగాలు అనేటువంటిది నినాదంగా ఉండదండి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మాత్రమే ఆ ప్రత్యేకత ఉంది. నీళ్లు నిధులు నియామకాల ఎజెండాగా జరిగిన ఈ పోరాటంలో ఉద్యమ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు చాలా దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నిరుద్యోగులు ప్రాణాలకు తెగించి పోరాటం చేసినారో వాళ్ళకే వాస్తవమైనటువంటి ఉద్యోగాలు దక్కాలనేటువంటి దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వేసినా కూడా జోనల్ వ్యవస్థను పరిష్కరిస్తూ 95% ఆఫ్ ద పోస్టులు ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఇంకా ఏ రాష్ట్రంలో లేదండి. 95% ఉద్యోగాలు స్థానికుడైనటువంటి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగికే దక్కాలనేటువంటి ఉద్దేశంతో 95% ఇవాళ తెలంగాణ నిరుద్యోగికి దక్కుతూ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అయిపోయింది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రారంభించారు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ గ్యావిటీ ఎంత, ఉద్యోగాల గ్యావిటీ ఎంత, 3,50,980 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు అంటే కేసీఆర్ కంటే ముందు కాంగ్రెస్ కావచ్చు, మళ్ళీ టీడీపీ పార్టీలు కావచ్చు, ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను అంటూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సృష్టించారు. దాని ద్వారా 3,46,681 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలపైన ఒక కమిటీ చేశారు, బిశ్వాల్ కమిటీ. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దాదాపుగా 2,32,308 ఉద్యోగాలను నోటిఫై చేశారు. నోటిఫై చేసిన ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకూడదు అనేటువంటి కేసీఆర్ గారి ఆలోచనతో ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించారండి. 10 సంవత్సరాల్లో అంటే కేవలం 9.5 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నటువంటి ఉద్యోగాలు 2,32,000 ఉద్యోగాలండి. సో దాంట్లో సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినవి వివిధ సంస్థల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఒక 4-5 సంస్థల ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. టీఎస్పీఎస్సీ అనేటువంటిది మనకు మేజర్గా ఉద్యోగాల షేర్ భర్తీ చేసేటువంటి ఒక సంస్థ. దాని ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 నుంచి 2023 వరకు 60,918 ఉద్యోగాల భర్తీ జరిగింది. అలాగే మనకు అత్యంత ఎక్కువగా కేసీఆర్ అంటే పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ అనేటువంటి నానుడి ఏర్పడింది. సో 58,425 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశారు. రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్మెంట్ బోర్డు అండి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యా వ్యవస్థకు నాంది పలికి ఆ గురుకుల విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఒక బోర్డును ఏర్పాటు చేశారు. ట్రైబ్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ రిక్రూట్మెంట్ బోర్డు అని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా 17,631 ఉద్యోగాలు భర్తీ చేశారు. మిగతాది మిగతా కార్పొరేషన్స్ ఉన్నాయి, మనకు 93 కార్పొరేషన్స్ ఉన్నాయి. దాంట్లో దాదాపుగా 60,000 ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం. సో ఇవన్నీ క్రమ పద్ధతిలో భర్తీ చేసినటువంటి కేసీఆర్ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డైరెక్ట్ గజెటెడ్ ఉద్యోగాలు అనేటువంటి JLDL ఉద్యోగాలకు జోనల్ ఇష్యూ అనేటువంటి సమస్యగా మారింది. సో అవిటిని కూడా అధిగమించినటువంటి కేసీఆర్ గారు JLDL ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్స్ ఇష్యూ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు,
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కేంద్రంగా ఒక ఎజెండా పెట్టుకున్నారు వాళ్ళు అధికారంలోకి రావడం కోసం. నాటి సిఎల్పి నాయకుడు అయినటువంటి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్గా ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులన్నీ బ్లఫ్ చేశారండి. ఎంత ఘోరమైనటువంటి బ్లఫ్ చేశారంటే లేని ఉద్యోగాలు ఇస్తామని ఆశ పలికారు. నిరుద్యోగులు అనేటువంటి అంశము చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. అది భావోద్వేగానికి సంబంధించింది, బ్రతుకుకు సంబంధించింది, కుటుంబంలో ఉన్నటువంటి. మీరు చెప్పినట్టు అన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా అసలు ఉద్యోగ కల్పన జరగలేదు, గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు అన్నటువంటి విమర్శలు అప్పుడు ఇవే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, తర్వాత చాలా మంది మేధావులు అనే వాళ్ళు కూడా చాలా మంది చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదే ఇప్పుడు వాళ్ళు చేసుకుంటుంది ఏంటంటే చేసినటువంటి ఉద్యోగాల భర్తీని కూడా చెప్పుకోలేకపోయారు. ఇంత పెద్ద ఎత్తున 2,32,000 ఉద్యోగాలు భర్తీ చేసిన వీళ్ళు చెప్పుకొని ఉంటుంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది. అంత అటువంటి మెసేజ్ అంత చేసిన పనిని ప్రజల్లోకి లేదా నిరుద్యోగ యువతలోకి బలంగా తీసుకెళ్ళలేకపోవడం అనేది అదే కొంచెం మీకు ఎఫెక్ట్ అనేది ఒక అభిప్రాయం. ప్రధానంగా చాలా సందర్భాల్లో మేము కూడా డిస్కషన్ చేసుకున్నది కూడా అదే. అనేక ఉద్యోగాలు ఇప్పుడు సోదరులు చెప్పినట్టు బ్రహ్మాండంగా అన్ని రంగాలలో అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగాల కల్పన చేసిండు. కానీ చేసిన సందర్భంలో కొన్ని ల్యాబ్స్ జరగడం వల్ల అవే వాటిని మాత్రమే భూతద్దంలో పెట్టి ఇక దీంతో మొత్తం బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనే ఒక దుష్ప్రచారాన్ని ఇలా కాంగ్రెస్ చేయగలిగింది, అబద్ధాలను ప్రచారం చేయగలిగింది, అది అధికారంలోకి రాగలిగింది. అందుకే మేము ఏమంటున్నాం, ఇప్పుడు మీరు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది కదా. నిరుద్యోగులను ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టు నిరుద్యోగ సమస్య అనేది చాలా సెన్సిటివ్ సంబంధించింది. మీరు చెప్పిన దీనికి సంబంధించి అనేక మంది ఆనాడు మేధావులు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. అనేక మంది ఇలా కోదండరామ్ గారు ఎటు పోయినరు, ఎందుకు మాట్లాడతలేరు కోదండరామ్ గారు? ఆనాడు మీరు నిరుద్యోగుల దగ్గరికి పోయినరు కదా, మాట్లాడినరు కదా. మీరు ఇవాళ మాట్లాడితే ఏమంటుండు, నాది ఏముంటుందండి, నేను పోస్ట్ మ్యాన్ పాత్ర అంటాడు. మరి పోస్ట్ మ్యాన్ పాత్ర అని ఇప్పుడు చెప్పించుకుంటూ ఉన్నారు కదా. మరి ఆనాడు ఎందుకు అట్లా మాట్లాడినరు? ఇలా మీకు ఏదన్నా ఉద్యోగం ఇతరంటే అయిపోయిందా? ఇక నిరుద్యోగ సమస్య గురించి మీరు మాట్లాడరా? మీరు ఎందుకు ఫ్రంట్ రోలో ఉండరు ఇవాళ నిరుద్యోగుల పక్షాన? ఇది ఇలా నిరుద్యోగులందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు అన్నట్టుగా కోదండరామ్ గారు ఏమన్నారంటే ఉద్యోగులకు ఒక వారధిని అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న లైబ్రరీలోకి వెళ్ళేసి శాలువాలు కప్పించుకొని పూలమాలు వేసుకొని సన్మానాలు చేయించుకున్నాడు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు మీరు అని అడుగుతా ఉన్నారు. మాట్లాడదాం. మా ఉద్యోగాలు ఏమయ్యాయి, మాకు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో హోరెత్తించారు, రణభేరి మోగించారు. దాంతోపాటుగా గాంధీ ఆసుపత్రిలో మోతీలాల్ నాయక్ అనే విద్యార్థి నాయకుడు గత 8 రోజులుగా తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష వద్దకు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినటువంటి నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. వాసుదేవరెడ్డి గారు, ఇందాక మనం మాట్లాడుతున్నాం, సో మేధావులు అని చెప్పబడే వాళ్ళు లేదంటే డైరెక్ట్గా సరే ఇందాక మీరు కోదండరామ్ గారి గురించి కూడా మాట్లాడారు. కోదండరామ్ అనే ఒక ఉద్యమ నాయకుడు, ఉద్యమకారుడు, వాళ్ళ విద్యార్థుల పక్షాన ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు అనే ప్రశ్న అందరూ వేస్తున్నారు. ఇవాళ కోదండరామ్ గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి తెలంగాణ వాదికి కూడా గౌరవం ఉన్నదండి. కానీ అలా గౌరవాన్ని పోగొట్టుకున్నాడు కోదండరామ్ గారు. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు ఇదే తెలంగాణ వాదుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన మీరు ఇన్నోడు అధికారంలోకి రాగానే ఎందుకు మీరు వకాలతా పుచ్చుకుంటలేరు? ఇలా నిరుద్యోగులు పోతే ఏమంటాడు, నేను పోస్ట్ మ్యాన్ పాత్ర నాదేమున్నది అంటాడా ఒక కోదండరామ్ గారు? ఇంత పెద్ద నాయకుడి రాష్ట్రానికి ఉద్యమం చేసినా మీ అందరూ భావించుకుంటా ఉంటా అంటే మీకు మీరే అంత చిన్నగా మాట్లాడుకుంటారేంది? అంటే నిరుద్యోగ సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? ఇలా ఆనాడు మీరే కదా ఒక్కొక్క కాడ ఒక్కొక్క హామీ ఇచ్చింది ఈ రేవంత్ రెడ్డి గారే కదా. వారి మేనిఫెస్టోలో ఒకసారి చూపించాలి మీరు. అభయాస్తం మేనిఫెస్టోలో దీంట్లో ఏ రోజు ఏ ఉద్యోగం ఇస్తామని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. ఇలా ఏం చెప్పిండ్రు, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 నియామకాలకు కొత్త నోటిఫికేషన్, అదేవిధంగా ఏప్రిల్ 1వ తారీఖు నాడు గ్రూప్ 2 నియామకాలు, జూన్ 6వ తారీఖు నాడు గ్రూప్ 3 నియామకాలు, గ్రూప్ 4 జూన్ 1. ఇది ఒకసారి చూపించండి. ఇది ఎవరిచ్చిండ్రు? మీ అభయాస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా. మరి దీని గురించే కదా ఇవాళ అడుగుతా ఉన్నది, కొత్తగా అడుగుతలేం కదా. మీకు టైం ఇవ్వాలంటున్నారు. ఇంకెంత టైం కావాలి? 7 నెలలు అయిందండి మీరు అధికారంలోకి వచ్చి.
7 నెలలు అయింది. అదే అప్పుడు ప్రజాపాలన మీద దృష్టి లేదు. నిరుద్యోగుల పక్షాన గతంలో ప్రశ్నించిన వాళ్ళంతా కోదండరామ ఇంకా 1, 2, 3, 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేరు అనే ప్రశ్న. మీరు కంప్లీట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేటువంటిది చాలామంది జీవితాల సెంట్రిక్గా ఉంటుందండి. ఇదే కోదండరామ్ గారు చాలా లైబ్రరీలు తిరుగుతూ నాడు కేసీఆర్ గారి మీద ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలని ఉద్యోగాలు భర్తీ చేయనట్టే చేస్తూ ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేసిన కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ గెలుపులో నా భాగస్వామ్యం ఉంది అన్నారు. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టిండు, తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేయించిండు. గెలిచిన తర్వాత శాల్వాలు కప్పుకొని సన్మానాలు చేయించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ పడుకున్నారండి కోదండరామ్ గారు? ఇదే ఒక తీన్మార్ మల్ల అనేటువంటి ఒక జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, నిరుద్యోగుల ఓట్లతోని వాళ్ళ ఎమ్మెల్సీ అనేటువంటి ఒక వ్యక్తి నాడు నిరుద్యోగులను రెచ్చగొట్టడం కోసం ప్రతిరోజు ఆయన ఒక దినచర్యలో భాగంగా అసలు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసినటువంటి ఈ వ్యక్తి ఇవాళ ఎక్కడ గాడిద పనులు దుమ్ముతున్నాడా అండి? ఇవాళ నీది నువ్వు ఇవాళ మోతీలాల్ అనేటువంటి విద్యార్థి నాయకుడు అంపశయ్య మీద ఉన్నాడండి, ప్రాణాలతో చెలగాట మారుతా ఉన్నాడు. తన ప్రాణాలను సైతం తెగించి పోరాటం చేస్తుంటే ఎక్కడ పడుకున్నాడు ఈ తీన్మార్ మల్లన్న అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము. ఇలాంటి దుర్మార్గుల మాటలు నమ్మిన నిరుద్యోగులకు ఇవాళ వాస్తవంగా వాళ్ళ కళ్ళు బైర్లు గమ్మే విషయం ఏమైందంటే 6 నెలల క్రితం వీళ్ళు వాళ్ళతో తిరిగితే వీళ్ళు బ్లఫ్ చేసిర్రు, వీళ్ళు మమ్మల్ని మోసం చేసిర్రు అని రియలైజ్ అయినరు. అదే నిరుద్యోగులు ఇవాళ కేటీఆర్ గారి నాయకత్వంలో 2 గంటలు చర్చించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అండి ఇది. ఇవాళ ప్రధాన పత్రికా శీర్షికలో వేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఒక్క ఉద్యోగానికి కూడా రూపాయి ఫీజు తీసుకోమని చెప్పిండ్రండి. ఒక ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా ఉద్యోగ భర్తీకి రూపాయి ఫీజు లేకుండా 0 ఫీజుతో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అన్నాడు. ఎక్కడ పడుకున్నారండి మీరు? ఇవాళ మీకు ఎమ్మెల్యేల కొనుగోలు మీద చిత్తశుద్ధి ఎవరో జీవన్ రెడ్డి గారు మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని చేర్చుకుంటే అలిగిండని చెప్పేసి ఉటావుటిన మంత్రులను పంపిస్తారు. ఒక విద్యార్థి నాయకుడు 36 లక్షల మంది ప్రతినిధిగా ధర్నా చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కళ్ళు కనిపిస్తలేవా అండి? వాళ్ళు పరామర్శించాల్సిన అవసరం లేదా అండి? డెలిగేట్స్ని పంపాలి అండి. ఎక్కడున్నారండి? సీతక్క గారు నేను గిరిజన మంత్రి అని చెప్పుకుంటారు, గిరిజన బిడ్డ అని చెప్పుకుంటారు. ఒక గిరిజన బిడ్డ ఇవాళ గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలతో చెలగాట మారుతుంటే ఆయన షుగర్ లెవెల్స్ పడిపోయి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎందుకు మాట్లాడారు అంటా ఉన్నాం. ఈ ఉద్యోగాల భర్తీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇవాళ 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను, 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను ఊచకోత పోసిందండి. ఇది అబద్ధపు హామీ అని చెప్పేసి తెల్లమైపోయింది. ఇవాళ లెక్కలతో స్పష్టమైతా ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఓటు వేసేదాకా ఓటు మల్లన్న, ఓటు వేసిన తర్వాత బోడి మల్లన్న. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి అంత బిజీ ఏమున్నాడండి? నిరుద్యోగ సమస్య కంటే బిజీ పని ఏముందని అడుగుతా ఉన్నాం. ఇవాళ మోతీలాల్ నాయక్ని ఎవరు కాపాడాలి, ఆయన ఎవరు పరామర్శించాలి, తోడు ఎవరు చర్చలు జరపాలి, నిరుద్యోగులను వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి హామీ కానీ స్పష్టమైనటువంటి విధానం కానీ ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ సమస్యల మీద స్పందించాలండి. మంత్రులు ఎవరు కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే వారే రెచ్చగొట్టిండ్రు. ఆనాడు మీరే రేవంత్ రెడ్డి గారే మీ రాహుల్ గాంధీ పట్టుకొని అశోక్ నగర్కి పోయినరు. ఇలా అశోక్ నగర్ పోయే దమ్ముందా మీకు? ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ఎవరికన్నా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎవరికన్నా దమ్ముందా? వెంబడించి కొడతారు. ఇవాళ నిరుద్యోగులు మీరు బయటికి వెళ్తే అశోక్ నగర్ కానీ, నిరుద్యోగుల దగ్గరికి కానీ, ఉస్మానియా కానీ, కాకతీయ కానీ లాంటి ప్రాంతాలకు వెళ్తే ఇవాళ వాళ్ళంతా కూడా అగ్ర ఆవేశాలతో ఉన్నారు. ఇలా ఎందుకున్నారు? మీరు చేసిన పురుషోత్తమే కదా ఇదంతా కూడా, మీరు చేసిన ఘనకార్యమే కదా. కాబట్టి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చావు మధ్యలో కొట్టుమిట్టాడుతున్న మోతీలాల్ నాయకును కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఏది ఏమైనా సర్కారే బాధ్యత వహించాలి. మోతీలాల్ నాయక్ ఏదన్నా జరిగితే రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అవుతుందనే విషయాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరవకూడదు. నిరుద్యోగులంతా చాలా ఆవేశంగా ఉన్నారండి. ఇవాళ ఎందుకుండరండి? మీరు ఇచ్చిన హామీలే కదా, మీరే కదా రెచ్చగొట్టింది ఆనాడు వాళ్ళను. మీరు రెచ్చగొడితేనే వారు గ్రామాలకు పోయి వాళ్ళ తల్లిదండ్రులతో మీకు ఓటయించారు కదా. మీకు ఓటయించినాక మీరు గద్దెనెక్కినాక ఇలా నిరుద్యోగుల హామీలను ఎందుకు మర్చిపోతా ఉన్నారు? ఇది సాధ్యం కానీ కూడా కాదు. సాధ్యం అయ్యేటి అడుగుతా ఉన్నారు వారందరూ కూడా. నిరుద్యోగులు అడిగేది కూడా సాధ్యమైన అంశాలు అడుగుతారు. వాళ్ళు ఇచ్చిన హామీలనే, కొత్త ఏమి అడుగుతలేరు ఇలా. కాబట్టి ఇలా నిరుద్యోగుల గురించి మాట్లాడిన తీర్మార్ మల్లన్న కావచ్చు, ఇలా ఎమ్మెల్సీగా కొత్తగా నియామకమైన బల్మూరు వెంకట్ కావచ్చు, మిగతా నాయకులు ఎవరైనా కావచ్చు, మీరందరూ ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తలేరు? ఎందుకు మీ మంత్రి మండలిని ఒప్పిస్తలేరు? కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన వర్క్ ఇది. అసలు పాలన గాలి కొదిలేసిండ్రండి ఈ ప్రభుత్వం. మీరు చూసిండ్రు కదా, మొన్నటి దాకా 6 నుంచి 7 రోజులు రాష్ట్రంలో ఉన్న మంత్రి మండలి అంతా ఢిల్లీలో ఉన్నది. వాళ్ళ పదవుల కోసం, పదవుల పంపకాల కోసం, పార్టీ పదవుల కోసం, నామినేట్ పోస్టుల కోసం, మంత్రి మండలి కోసం 10 రోజులు
ఢిల్లీలో మకాం వేసారు. మరి ఈ పరిపాలన గురించి ఎవరు పట్టించుకోవాలి? అసలు మంత్రులు ఏదైనా రివ్యూ జరుగుతూ ఉన్నదా? ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేడు, రెండు ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఈయనే చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారి దగ్గర అన్ని విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే. అవన్నీ. ఇలా కాబట్టి మంత్రిమండలి విస్తరణ లేదు. ఇలా అన్ని ప్రాంతాలకు సమన్వయం చేసే ఉద్దేశంతో ఆ జిల్లాలకు కనీసం మంత్రులు కూడా లేదండి కొన్ని జిల్లాలకు. సో కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీటన్నిటిపైన పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదండి. గతంలో కేసీఆర్ గారే ఉద్యోగ పరీక్షలకు నియామకాల నోటిఫికేషన్ ఇచ్చారు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో 9,231 ఉద్యోగాలకు కేసీఆర్ గారు ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్ కేసీఆర్ గారే పెట్టారు, ఫలితాలు కేసీఆర్ గారే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి డ్రామా ఏంటంటే ఎల్బీ స్టేడియంలో ఆయన ఏదో ఎగ్జామ్స్ పెట్టినట్టు ఆయన ఏదో పోస్టులు వేసినట్టుగా 30,000 ఉద్యోగాలకు ఆర్డర్లు ఇచ్చాడండి. ఎంత నిరుద్యోగులను మోసం చేసిందంటే ఈ గురుకుల విషయంలో 9,231 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే కేవలం 5,000 ఉద్యోగాలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చి 4,000 ఉద్యోగాలను బ్యాక్లాగా ఉంచారు. ఇవాళ నిరుద్యోగుల ప్రధాన ఎజెండాలో మోతీలాల్ నాయక్ చేస్తున్న ధర్నాలో కూడా పెట్టినటువంటి డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ నంబర్ 1 ఏంటంటే గ్రూప్ 1 ఉద్యోగాలలో 1:100 పిలవాలి. నంబర్ 2 గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000 పైచిలుకుగా పెంచాలి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడండి. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఒక ఉద్యోగంని పెంచలేదు. రెండోది 3,000 ఉద్యోగాలతో గ్రూప్ 3 ఉద్యోగాన్ని భర్తీ చేయాలి. గ్రూప్ 4 ఉద్యోగాలలో చివరి ఉద్యోగం వరకు ఇదే నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఇక గురుకుల ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి ఒకటే విద్యార్థికి కేసీఆర్ గారు చేసినటువంటి సౌలభ్యం వల్ల 4-5 ఉద్యోగాలు వచ్చే అవకాశం లభించింది. ఆ ఒక డిఎల్ ఉద్యోగం అనేటువంటిది చాలా పెద్ద ఉద్యోగం ఈ గురుకుల రిక్రూట్మెంట్లో. తర్వాత జేఎల్ ఉద్యోగం, తర్వాత పీజీటీ ఉద్యోగం, టీజీటీ ఉద్యోగం. ఒక డిఎల్ ఉద్యోగం వచ్చినటువంటి వ్యక్తికి 4 ఉద్యోగాలు వచ్చినాయండి. ఇవాళ నిరుద్యోగులు ఏమడుగుతున్నారంటే పెద్ద ఉద్యోగం తీసుకునేటువంటి వ్యక్తి నుంచి ఒక రిలింక్విష్మెంట్ నో అబ్జెక్షన్ తీసుకొని నెక్స్ట్ మెరిట్లో మేమున్నాము అదే ఉద్యోగం ఆయన పెద్ద ఉద్యోగానికి వెళ్ళిపోతే నాకు జేఎల్ ఉద్యోగం, మిగిలిన ఉద్యోగాన్ని భర్తీ చేయమంటే దాచుకుంటుండండి రేవంత్ రెడ్డి గారు 4,000 ఉద్యోగాలను దాచుకొని తన ఖాతాలో వేసుకొని నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులు అదే విషయంలో ధర్నా చేస్తే అశోక్ అనేటువంటి ఒక ఫ్యాకల్టీ అండి, ఒక అభ్యర్థి ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం ఆయన ఊరూరు తిరిగి అన్ని లైబ్రరీలలో చెప్పిండు. ఆ రోజు ఆయన చెప్తేనేమో మంచోడైండు. ఆ తర్వాత ఇవాళ ఆయన వచ్చి ఇదే రిలింక్విష్మెంట్ మీద ధర్నా కూర్చుంటే 4 రోజులు ఆయన హౌస్ అరెస్ట్ ఇంట్లో ధర్నా కూర్చుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తే చేస్తున్నావు, టీఆర్ఎస్ పార్టీ తొత్తుగా మారినావు అంటా ఉన్నారు. ఇది నేను అంటా ఉన్నాను. నిరుద్యోగుల తరపున ప్రశ్నించడానికి ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి ఆ నైతిక హక్కు లేదా అండి? ఇవాళ ప్రజలకు నైతిక హక్కు లేదా అండి? ఒక ఉపాధ్యాయుడుగా ఆయనకు హక్కు లేదా? ఒక రాజకీయ విశ్లేషకులుగా విద్యార్థి నాయకులుగా మాకు లేదా అండి రైట్? నిన్న గురుకులాల పోస్టులలో అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు మొత్తం అవకతవకలు జరిగినాయండి. ఇది నేను నిన్న ఎగ్జాంపుల్తో సహా చెప్పాను. నిన్న ఈమె పేరు రేణుక. నిన్న నేను చెప్పాను ఈమె ఇయరింగ్ ఇంపైర్డ్ అంటే ఇయరింగ్ అంటే ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించి గురుకులాలలో స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి డిజబిలిటీ కోటాలో వీళ్లకు దాదాపుగా ఇయరింగ్ హ్యాండిక్యాప్ దాదాపు 36 మందిని రిజెక్ట్ చేసిందండి ఈ ప్రభుత్వం. ఏం చేయాల్సింది? ఆర్డర్లు ఇచ్చినాక ఇవాళ నేను ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిండు ఆర్డర్. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిండు ఆర్డరు. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆర్డర్ ఇచ్చిండు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి పేరు భానుప్రియ. ఈమెకు పీజీటీ ఉద్యోగం వచ్చింది, జేఎల్ ఉద్యోగం వచ్చింది, టీజీటీ ఉద్యోగం వచ్చింది. 3 ఉద్యోగాలు వచ్చినాయి. ఈమె ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత జైన్ కావడానికి వెళ్తే జగిత్యాల జిల్లా సో ఈమెకు ఉద్యోగం ఇచ్చినాక ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిండు కదా పత్రం. ఇచ్చినాక ఈమె జైన్ కావడానికి పోతే నువ్వు రిజెక్ట్ అయిపోయినావమ్మా అని చెప్పి ఆ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన అధికారులు ఆ జిల్లాలో చెప్పిండ్రు. సో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ హడావుడిగా ముఖ్యమంత్రి గారు వారి ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, ఉద్యోగాలు ఇచ్చినామని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి హడావుడిగా అధికారుల మీద ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకురావడం వల్ల పొద్దుగాల 4 గంటలకు రాత్రి 10 గంటలకు కూడా ఫోన్లు చేసి అభ్యర్థులందరినీ లిస్ట్ పెట్టి హడావుడి చేసిన చర్యల వల్లనే ఇలా నిరుద్యోగులలో ఈ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోయిండ్రు. ఇలా వీళ్ళందరూ కూడా ఇలా ఏం చేయాల్సి ఉండే? ఇలా నువ్వు స్పోర్ట్స్ కేటగిరీ తీసుకున్నా లేకపోతే డిజబిలిటీ కేటగిరీ తీసుకున్నా ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత
అపాయింట్మెంట్ లీటర్ ఇవ్వాలి. ఫస్ట్ అపాయింట్మెంట్ లీటర్ ఇచ్చినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఎవరన్నా. రైట్. ఇలా అందుకనే ఇలా 38 మంది ఇలా అడ్డమో రామచంద్రాన్ని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఇలా వీరికి బాధ్యత ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి, ముఖ్యంగా ట్రిప్ అధికారులే వహించాల్సిన బాధ్యత ఉన్నది. వీరందరూ కూడా ఎందుకు ఇచ్చారు అట్లాంటప్పుడు? సో ఇట్లా స్పెషల్ కేటగిరీలో ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత వారు చెప్పినట్టుగా బ్యాక్లాగ్స్ కాకపోవడం వల్ల దీంట్లో కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయండి. దీంట్లో కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇదే గురుకులాలలో ఒక మహిళా పోస్టును ఫీమేల్ పోస్ట్ అండి, అది దాన్ని మేల్ అభ్యర్థితో భర్తీ చేశారు. ఒక మేల్ పోస్టును ఒక ఫీమేల్ అభ్యర్థితో భర్తీ చేశారు. ఇది ఎట్లా న్యాయం రా నాయన అంటే మాకు గద్దెలు అని చెప్పేసి దాచుకుంటున్నారు. గజిబిజి గందరగోళం మొత్తం గురుకుల ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల పోస్టుల్లో గజిబిజి గందరగోళం ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరించింది. దానిపైన రివ్యూ లేదు, దానిపైన ఈ ప్రభుత్వం పట్టించుకునే దాఖలు లేవు. 6వ తారీఖున విభజన సమస్యలపైన కూర్చొని మాట్లాడుకుందాం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మరి 6వ తారీఖు మరి ఆ భేటీ ఉండే అవకాశం ఇంకా అది పూర్తిస్థాయిలో కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. బట్ ఉంటే ఎటువంటి చర్చ జరుగుతుంది, విభజన సమస్యలపైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఎటువంటి చర్చ జరిగి తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి జరుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. వాసుదేవ్ రెడ్డి గారు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉంటుంది 6వ తారీఖు, ఇంకా అది అఫీషియల్గా అవనట్టుంది. ఇంకా అఫీషియల్గా అయినా కాకుండా వాళ్ళు ఇప్పటికే అనేక సార్లు మాట్లాడుకున్న సందర్భం ఉండి ఉంటుంది బహుశా. ఇది గురు శిష్యుల బంధం కాబట్టి లేకైతే బయట ప్రపంచం తెలవడానికి లేకైతే ఒకటి రాసిండ్రు, జనరల్గా తెలవాలి. ఇరు రాష్ట్రాల మధ్యలో కొన్ని అపరిష్కృత సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మన 10th షెడ్యూల్కి సంబంధించిన కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే ఆస్తుల పంపకాలు కావచ్చు, కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం అనేది బయట చెప్తున్న ఇష్యూ. కానీ ఇలా తెలంగాణ వాదులుగా, తెలంగాణ ప్రాంత బిడ్డలుగా మేము ఇలా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మీరు చంద్రబాబు నాయుడు కలిస్తే అది ప్రజాభవన్లో కలుస్తారని మన పత్రికల్లో చూస్తూ ఉన్నాం. కలిసినప్పుడు ఒక్కటి మాత్రం రిక్వెస్ట్ చేయండి దయచేసి. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడ్డ తర్వాత కావాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర పేచీ పెట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను, అదే కాకుండా సీలేరు విద్యుత్ ప్రాజెక్టు 400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా గుంజుకొని పోయినారు చంద్రబాబు నాయుడు గారిని. అది మళ్ళీ ఆ 7 మండలాల్లో సీలేరు విద్యుత్ ప్రాజెక్టును మళ్ళీ తెలంగాణలో కలపాలని మాత్రం మీరు అడగాల్సిన బాధ్యత మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నది. తప్పకుండా అడగాలి. ఇది అలా ఇవాళ దానికి ఏం చెప్పిండు మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొన్న గెలిచిన తర్వాత ఏపీలో ఏం చెప్పిండు, నేను ఆనాడు 2014లో అధికారంలోకి వచ్చే కంటే ముందు నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆ తెలంగాణ ప్రాంతంలోని 7 మండలాలను ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా ఏపీ ముఖ్యమంత్రిగా అని చెప్పి గుంజుకున్నాడు ఇలా చంద్రబాబు నాయుడు గారు. వారే వీడియో కూడా బయటకు వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది కదా. అంటే తెలంగాణ మీద అడుగడుగునా ఇవాళ అసలు ఈ ఇద్దరే కదా. అసలు దురదృష్టం ఏంటంటే అక్కడ ఏపీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ ఇద్దరు కలిసే కదా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారే కదా. కాబట్టి వీళ్ళది అంత ఆలోచన కూడా నిత్యం తెలంగాణ వ్యతిరేకులుగానే ఇద్దరు ఉంటారు. కాబట్టి ఈయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు, వారు తెలంగాణ పట్ల ఏదో ప్రేమాభిమానం ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన కాబట్టి డెఫినెట్లీగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా తప్పకుండా ఇద్దరిని కూడా మేము గౌరవిస్తాం. ఈ చర్చలలో ముఖ్యమంత్రుల భేటీ అనేది డెఫినెట్ గా 2 రాష్ట్రాల మధ్య ఉంటుంది. బట్ తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో, విభజన సమస్యల విషయంలో అంత స్ట్రైట్ గా ప్రశ్నించగలుగుతారా, అంత స్ట్రైట్ గా ఫైట్ చేయగలుగుతారా మన ముఖ్యమంత్రి? ఈ ఆస్తులకు సంబంధించిన పాటు ఈ అంశాలను కూడా మీరు తప్పకుండా ఏపీ చెందిన ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా బయటకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. దత్తాత్రేయ గారు, చాలామంది బయట మాట్లాడుతున్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు చేతుల ద్వారానే జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేతుల ద్వారా, సహకారం ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మొన్న ఒక హాస్పిటల్లో జరిగినటువంటి సమావేశంలో నేను 18 గంటలు కష్టపడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు అన్నారు. ఎవరైనా తన సొంత పార్టీ ముఖ్యమంత్రులను పోటీలోకి తీసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈయన మేల్కోకపోవడం అదే అర్థమైతలేదు. ఎవరైనా పోటీలో నాకు నేనుగా పోటీ పడుతూ అంటారు కానీ పక్క పోటీ పడాలని చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు ఒక్కడే ఈ దేశంలో పోటీ పడుతున్నట్టుగా, ఆయన తప్ప ఇంకెవరు పనిచేయనట్టుగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్ధరామయ్య గారు 20 గంటలు కూడా కష్టపడ్డటువంటి సందర్భాలు మనం చూసాం. గొప్ప నాయకుడు ఆయన.
అలాంటి ఒక బీసీ నాయకుడిని మాత్రం ఆదర్శంగా తీసుకోడు, సొంత పార్టీ నాయకుని ఆదర్శంగా తీసుకోడు. చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఎన్ని చీకటి ఒప్పందాలు తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. ఇంకొక భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక పిచ్చోడి చేతిలో రాయి కాబోతా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు తల ఊపమంటే ఊపడం, తల ఊపొద్దంటే ఊపొద్దు అనేటువంటి ఒక గంగిరెద్దు పాత్ర పోషించేటువంటి పర్సనాలిటీ ఎవరు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ సమాజం మొత్తం అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చేటువంటి కంపెనీలు కావచ్చు, గతంలో కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి 350 ఐటీ కంపెనీలలో 9 లక్షల ఉద్యోగాలు సృష్టించారండి కేటీఆర్ గారు. ఇవాళ ఆ ఉద్యోగాలు నెట్టిపోతాయని చెప్పేసి ఐటీ ఉద్యోగులు బాధపడతా ఉన్నారు. ఇవాళ అక్కడ అమరావతి నిర్మాణం జరగాల, స్వాగతిద్దాం, సోదర రాష్ట్రంలో అన్ని జరగాలి, అక్కడ కూడా అభివృద్ధి జరగాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులను అక్కడ తరలిపోతే రాష్ట్రం పరిస్థితి ఏంది అనేది మా బాధ. ఇంకొకటి, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల విభజన సమయంలో జరిగినటువంటి దాంట్లో 1300 పైచులకు ఉద్యోగులను కేసీఆర్ గారు బేషరతుగా రాష్ట్రానికి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే వినతి పత్రం తీసుకెళ్ళి మా ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, మా పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటారు, మేము అక్కడికి పంపించండి అంటే ఇవాళ ఆయన ససిమీర ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఒప్పుకుంటే మాత్రం ఇవాళ విద్యార్థి నాయకులుగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగే, తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరిగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇవాళ విద్యార్థి నాయకులుగా తెలంగాణ రాష్ట్ర సమాజంలో ఒక భాగమైనటువంటి వ్యక్తులుగా మేము సహించేది లేదు. మీ మధ్య తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, కేంద్రంలో బీజేపీ అధికారంలో రాగానే వారం రోజుల్లోనే తెలంగాణ సింగరేణిపై కన్నేశారు. ఇవాళ సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి వాటి విషయంలో మీరు మాట్లాడుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరకులో ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం వైపు బీజేపీ నాయకులు తొంగి చూడాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. సో మేము కోరుకునేది ఒకటే, మిస్టర్ రేవంత్ రెడ్డి గారు యాజ్ ఎ ముఖ్యమంత్రిగా మీకు ఈ తెలంగాణ ప్రయోజనాల మీద నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ కించెత్తు అన్యాయం జరగకుండా మీరు పోరాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీ మధ్య గురు శిష్యుల బంధమో లేకపోతే లోపాయకార ఒప్పందమో ఉండి ఈ తెలంగాణ సమాజానికి అన్యాయం చేసేటువంటి లోపాయకార ఒప్పందాలు జరిగితే మాత్రం తెలంగాణ సమాజం ముందు మీరు ఖచ్చితంగా ఏమున్నాయి మన వాసుదేవ్ రెడ్డి గారు సమస్యలు, విభజన సమస్యలు, ఇంకా ఎటువంటివి మనకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య జరగాల్సినటువంటి పెండింగ్లు ఏమున్నాయి అత్యవసరంగా? ప్రధానంగా 10th షెడ్యూల్లో కొన్ని ఉన్నాయండి. 10th షెడ్యూల్లో పెండింగ్ ఉన్న అంశాలు అట్లనే ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఆస్తుల పంపకాలు కూడా కొన్ని అట్నే ఉన్నాయి. మన ఆస్తులు కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఆస్తులు ఇక్కడ ఉన్నాయని చెప్పి కొన్ని మ్యాక్సిమం అందులో కొంత జగన్మోహన్ రెడ్డి గారితో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూర్చొని కొన్ని పరిష్కరించుకోగలిగిండ్రు. ఆ సెక్రటరీ కూడా మొత్తం మన కంట్రోల్కి తీసుకొని దాన్ని మొత్తం మళ్ళీ కొత్తగా నిర్మాణం చేసుకోవడం. అంటే ఏపీ సెక్రటరీ కూడా అట్లనే ఉండే కదా అప్పుడు. సో కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలిగారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సో వాటి మీద డెఫినెట్గా ఇద్దరు ముఖ్యమంత్రులుగా మీరు మాట్లాడండి. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రయోజనాలను కూడా మీరు ఎక్కడ కూడా దాన్ని ఆలస్యం చేయకుండా ప్రధానంగా ఇప్పుడు మేము చెప్పిన అంశాలతో పాటు ఇవాళ సెక్రటరియట్లో కూడా ఏపీ నుంచి వెళ్ళి అనేక మందిని ఇవాళ ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చుకున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. మొన్న కొంతమంది నిరసన కూడా వ్యక్తం చేసిండ్రు. టీఎన్జిఓలు కానీ లేకపోతే సెక్రటరియట్ ఎంప్లాయీస్ కానీ ఏపీ నుంచి వెళ్ళి ఇక్కడికి తీసుకురావడానికి మళ్ళీ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని తప్పకుండా అడ్డుకోవాలని చెప్పి, అంటే ఏపీ ఉద్యోగులను మళ్ళీ తెలంగాణకు రావాలని చెప్పి ఇప్పటిదాకా సోదరులు చెప్పినట్టు కొంతమంది ఇవాళ హైదరాబాదు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామందికి కూడా ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. సో వారందరూ కూడా మళ్ళీ దీని మీద కన్నేసే అవకాశం ఉన్నది. కాబట్టి మీరిద్దరు ఏది మాట్లాడుకున్నా తెలంగాణ ప్రయోజనాలు మాత్రం ఆంధ్రప్రదేశ్కు దారందత్తం చేసే ఒక ఆలోచన మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయకూడదు. చేస్తే కనుక తప్పక మరొక ఉద్యమం మళ్ళీ ప్రారంభమైతే తెలంగాణ రాష్ట్రంలో అనేది మర్చిపోకూడదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి ఒక కంపెనీ వస్తలేదండి, వీళ్ళు ఊదర కొడతా ఉన్నారు. మొత్తం రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా నేను కంపెనీలను ఇన్వైట్ చేస్తా ఉన్నా, అనేక కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క కంపెనీ రాలేదు. ఇవాళ అనేక మంది రాజకీయ నాయకులు ఇలా మీరు ఏపీతోటి పోటీ అంటా ఉన్నాడు. మీ ఏపీ తెలంగాణ సమానంగా అభివృద్ధికి పోటీ పడతా అన్నాడు. ఏపీతోటి పోటీ ఏంది రేవంత్ రెడ్డి గారు? మీరు పోటీ పడవలసింది అమెరికాతోటి, విదేశాల్లో ఉన్న అనేక దేశాలతో మనం పోటీ పడాలి. అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేసిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. ఇలా దేశంలో పేరెన్నిక గల రాష్ట్రంగా ఇలా ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా అనేక స్కీములు, అనేక పథకాలు దేశంలో అమలవుతూ ఉన్నాయి. ఇలా మిషన్ భగీరథ తీసుకున్నా, లేకపోతే రైతు బంధు తీసుకున్నా, రైతు బీమా లాంటి పథకాలు, వీటన్నిటి కూడా మిగతా రాష్ట్రాలు కాపీ కొట్టి అమలు చేస్తూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఈ చివరికి దేశం కూడా ఇలా రైతు బంధుని కాపీ కొట్టి కిసాన్ సమ్మెల పేరు మీద నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు కదా. మిషన్ భగీరథ పేరు మీద కేంద్ర ప్రభుత్వం అర్ఘర్ అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టింది. అన్ని రంగాలలో మనం దిక్సూచిగా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మనకు 2 రాష్ట్రాల విభజన హామీల్లో 31 అంశాలను మనం చర్చించుకున్నామని.
ఈ 31 అంశాలలో కేసీఆర్ గారు చాలాసార్లు ప్రయత్నం చేశారు. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే కృష్ణా గోదావరి నది జలాల విభజన హామీ. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి బేసిన్ ప్రాంతాలు అంటే ఎక్కడైనా కూడా అంతర్జాతీయ నది జలాల ఒప్పందం ప్రకారం ఏ ప్రాంతంలో నది ప్రవహిస్తుందో ఆ ప్రాంతం యొక్క ప్రజలకు మెజారిటీ ఆఫ్ ద షేర్ ఇవ్వాలనేటువంటిది ఆ బేసిన్ ప్రాంతాలు అంటారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నది, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా నది నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి తరలించుకున్నారు. గత పాలకుల నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు నిర్లక్ష్యం జరుగుతూనే ఉంది. సో అక్కడ ఆ హామీల విషయంలో ఇవాళ ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీరామ ప్రాజెక్ట్ అనేటువంటి నిర్మాణం చేసిన తర్వాత ఇది దాన్ని గతంలో వాళ్ళు దుమ్ముగూడెం దగ్గర ఏమని చెప్పేవాళ్ళంటే ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ అని పిలుచుకునేవాళ్ళండి. సో ఆ రెండింటిని కూడా ఇవాళ ఆంధ్ర వాళ్ళు 7 మండలాలు ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా దాంతోపాటు అక్కడికి వెళ్ళిపోయింది. సో వాటి విషయంలో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. 2 రాష్ట్రాలలో విభజన చట్టాల ప్రకారం సంస్థల విభజన జరగాల్సి ఉంది. వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బయ్యారంకు కర్మాగారం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధుల విషయంలో చాలా స్పష్టంగా నాడు విభజన హామీ చట్టంలో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతం అనేటువంటిది ఒక్క హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలన్నీ వెనుకబాటుకు గురైనాయి. సో ఆ వెనుకబాటు పడినటువంటి జిల్లాలకు నిధుల సమీకరణ విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో ఈ పక్క రాష్ట్రమైనటువంటి సోదర రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సహకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టులకండి తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు చాలా దురదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అక్కడ పాలమూరు ఎత్తిపోతల ప్రశ్న కావచ్చు, మిగతా రాజోలి బండ కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికీ జాతీయ హోదాలు తెచ్చుకోవడంలో నాటి ప్రభుత్వాలు 2 మనకు సహకరించలేదు. సో ఇప్పుడు మనం కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి, మీ గురువు గారు ఉన్నారుగా ఇక్కడ, సో మీరు అక్కడ కేంద్రంలో కూడా ఆయన ఒప్పందంలో ఉన్నారు కదా, వాళ్ళతో కూటమిగా ఉన్నారు కదా, ఒప్పించు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. కానీ తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ సమాజం నేను క్షమించదు. ఇవాళ నిరుద్యోగుల సమస్యను అటకెక్కించినావు, ఇవాళ నీళ్ళ సమస్యను అటకెక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. సో ఇవాళ నిరుద్యోగుల సమస్యను కూడా అటకెక్కిస్తున్నావు. రైతుల 2 లక్షల రుణమాఫీకి దారి లేదు. సో ఇవాళ రేవంత్ రెడ్డి ఇవన్నీ కాకుండా కేవలం చేరికలపైనే ముఖ్యమంత్రి దృష్టి సారిస్తున్నారని నిన్న కేటీఆర్ గారు సవాల్ విసిరారు. దమ్ముంటే వీళ్ళందరూ రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు పోయే దమ్ము ఉందా అనేది నిన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిండ్రు. రాజేష్ గారు మేనిఫెస్టోలో పెట్టి నేనేం చెప్పిండ్రు, ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ఇలా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయితే వాళ్ళని రాళ్లతో కొట్టండి, చెప్పులతో కొట్టండి, గుండు గీచి గాడిద మీద ఊరేగించండి అన్నాడు. మరి ఇప్పుడు ఎవరు రాళ్లతో కొట్టాలి, ఎవరిని గుండు గీచి గాడిద మీద ఎక్కియాలి? కాబట్టి ఇలా మీకు అసలు ఇలా విమర్శిస్తే విమర్శ అంటారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రజాపాలన పట్టించుకోకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్క పార్టీలో ఉన్న నాయకులను మీ పార్టీలకు చేర్చుకోవడానికి చేస్తున్న మీద శ్రద్ధ ప్రజల మీద పెడితే బాగుంటుంది అనేది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇలా రైట్. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు.